ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలను ఉటంకిస్తూ పేతురు ఈ మాట పలుకుతున్నాడు. దీని నెరవేర్పు పెంతెకోస్తు దినాన ప్రారంభమైంది. పెంతెకోస్తు ఒక ప్రధాన యూదుల పండగ. దీనిని అపోస్తలుల కార్యముల గ్రంథంలో ప్రారంభ క్రైస్తవ సమాజం పరిశుద్ధాత్మ శక్తితో నిండిన క్షణంగా దేవుడు తెలియజేశాడు. ఆ దినములలో ఆయన తన దాసుల మీదను దాసురాండ్ర మీదను తన ఆత్మను కుమ్మరించెదనని వారు ప్రవచించెదరని చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఆ దినమున ఈ వాగ్దానం కొంతవరకే నెరవేరింది. ఎందుకంటే అప్పుడు యూదులు యూదా మతం అవలంబించిన వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందారు. ఇంకా కొంత నెరవేర్పు సువార్త లోకములో వ్యాపిస్తూ ఉండగా వేరు దేశాల వారు దేవుని ఆత్మను పొందారు. ఈ యుగం ముగిసే వరకు ఇలా సాగుతూ ఉంటుంది. కుమారులు, కుమార్తెలు, యవ్వనులు, వృద్ధులు ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడతారు. దేవుడు తన దాసుల మీదను దాసురాండ్ర మీదను తన ఆత్మను కుమ్మరించగా వారు ప్రవచించెదరు. ప్రియులారా, కుమారులు, కుమార్తెలు, యవ్వనులు, వృద్ధులు అనగా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడతారని, దేవుని మూలంగా పలుకుతారని అర్థం. ఇది క్రీస్తు మూలంగా నెరవేరింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. ప్రియులారా, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియో గుణాతిశయమును బట్టియో మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురుడివాడును దూరదృష్టి లేనివాడు నగును అని. సహోదరి సహోదరులారా, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అంత్యదినములలో నీ ఆత్మను కుమ్మరించుదువని, ఆ దినములలో నీ దాసుల మీదను దాసురాండ్ర మీదను నీ ఆత్మను కుమ్మరించుదువు గనుక వారు ప్రవచించెదరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మేమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము గనుక మేము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము గనుక నీకు కృతజ్ఞతలు.
తండ్రి, భూమి మీదనున్న మా అవయవములను అనగా చారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేసి మా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునే వారంగా ఉండుటకు కృపచూపమని నీ వాగ్దానముల మూలముగా లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని నీ స్వభావమునందు పాలివారమయ్యే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.